ఈ మీటింగ్తో మన పవన్ కళ్యాణ్ అన్న గారు అందరికీ ఆన్సర్ ఇచ్చేలా సమాధానం చెప్పాడు. సో ముఖ్యంగా మన నేతలకి కానీ మన కాంగ్రెస్ నాయకులకు కానీ అందరికీ చెంప చెల్లు మన దగ్గర ఆన్సర్ ఇచ్చాడు. ఇప్పుడు నిన్న మనం ఎవరైతే విమర్శలు చేశారో జర్నలిస్టులు కానీ అంతా ఎవరైతే అంత నార్మల్గా అంత పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడారో, ఎవరైతే తెలంగాణ రావద్దని చెప్పారో అందరికీ కరెక్ట్ సమాధానం ఇచ్చారు అన్నయ్య గారు. సో దీనితో అందరికీ మంచి సమాధానం దొరికిందని అనుకుంటున్నాను నేను. సో దీంతో జై తెలంగాణ. తెలంగాణలో మీటింగ్ పెట్టాము, కంప్లీట్ చేసాము, ఎవడో చాపలేదు, ఆపుతాము అది అన్నారు, కానీ మంచిగా సక్సెస్ఫుల్గా జరిగింది. పర్మిషన్ ఇవ్వకపోతే ఏంటి, మా అన్నయ్య గారి ఇంటి ముందే మేము లైవ్ స్పీచ్ మొత్తం అయిపోయింది. ఇక్కడ లక్షల మంది మొత్తం పబ్లిక్ వచ్చి జామ్ అయ్యారు. ఎక్కడ కాదు, ఎవరు పర్మిషన్ ఇచ్చిన లేకుండా ఎక్కడైనా మేము భూమి మీద కాదు ఎక్కడైనా మాకు పర్మిషన్ పెట్టి మేము చేపిస్తామనే తడక మా అన్నయ్య గారు చూపించారు. జై హింద్, జై తెలంగాణ. స్కామ్ చేసి 100 కోట్లు లిక్కర్ స్కామ్ చేసి ఆవిడ ఏంటంటే చెప్పేది పళ్ళు రాలు కొట్టేది. ఎవరు కొడతారు, ఎవరిని పళ్ళు రాలు కొడతారు? జనసేన మహిళలు, వీర మహిళలు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. అందుకే మేము చెప్తున్నాం, పళ్ళు రాళ్ళ కొట్టడం కాదు, రాళ్ళ కొట్టించుకోకుండా చూసుకోండి. ఆల్రెడీ అన్నయ్య దగ్గర నుంచి వాళ్ళ నాన్న దగ్గర నుంచి విడిపోయి మళ్ళీ అదే తెలంగాణ ఆమె కూడా పార్టీ పెట్టుకుంది, అదే పేరుతో పెట్టుకుంది. మా కళ్యాణ్ గారు సొంత పేరుతో పెట్టుకొని జనసేనని గెలిపించుకొని 12 సంవత్సరాలు గెలిపించుకొని ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు. డిప్యూటీ సీఎం స్టేజ్కి వెళ్ళారంటే ఈవిడెవరండి పళ్ళు రాళ్ళు కొట్టడానికి? రాళ్ళ కొట్టించుకోకుండా చూసుకోమని చెప్పండి. నవనిర్మాణ సభ పేరుతో ఇన్నేళ్ల తర్వాత ఇక్కడ మీటింగ్ ఎందుకు ఏంటి? నవనిర్మాణ సభ పేరుతో ఇన్నేళ్ల తర్వాత తెలంగాణలో అవునండి, ఇప్పుడు ఆంధ్రాలో గెలిచింది. అక్కడ మన ఆంధ్రాలో మురికి బాగా పట్టేస్తే మొన్ననే రాజమండ్రి వెళ్ళి క్లీన్ చేయించుతున్నారు. ఇక్కడ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇక్కడ కూడా మూసీ నది క్లీన్ చేయించాలంటే ఇలాంటి వాళ్ళు భర్తం పట్టాలి. కాబట్టి జనాలకి అక్కడ క్లీన్ చేసినట్టే వైఎస్ఆర్, అందుకే ఆ మురికిని పంపించేసి క్లీన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా మురికి పోవాలంటే ఈ కాంగ్రెస్ హటావ్ అని చెప్పారు కదా, అది కంపల్సరీ జరుగుతుంది. అప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ మురికి కూడా పోతుంది అనమాట. కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఏమన్నా పవన్ కళ్యాణ్ అంటే మాకు ఇష్టమే వ్యక్తిగతంగా, కానీ రాజకీయంగా విభేదాలను పిసిసి చీఫ్ మహేష్ కుమార్ ఎవరు సృష్టించారండి? ఎవరు సృష్టించారు? ఆయన మాట్లాడింది ఇప్పుడు క్లియర్ గా మీరు ప్రెస్ మీట్ లో విన్నారు. నేను ఎక్కడ ప్రాంత విభేదం ఎక్కడా చెయ్యలేదు, క్యాస్ట్ విభేదం కళ్యాణ్ గారు ఇప్పటి వరకు ఎక్కడా చేయలేదు. కావాలని వీళ్ళు పుట్టగించి ఎలాగైనా జనసేనలో చిచ్చు రేపు కొట్టాలి, ఆంధ్రకి తెలంగాణను చిచ్చు పెట్టాలి, మీరు వేరే మేము వేరే అని చూసారు కదా. ఎక్కడైనా వేరే బయట ప్రజలు మాట్లాడారండి? బయట ప్రజలందరూ మాకు సపోర్టివ్ గా మాట్లాడారు జనసేనకి. ఓన్లీ ఓయూ నుంచే మాట్లాడారండి. ఓయూలో చదువుకునే వాళ్ళ మటుకే కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఎక్కడ బయట వెళ్ళండి, నేను అన్ని మీడియాస్ చూస్తూనే ఉంటాను, ఫాలో చేస్తానే. ఎక్కడ కళ్యాణ్ గారికి అంత పాజిటివ్ ఎక్కడ నెగిటివ్ రాలేదు. సభకి ఎందుకు అనుమతి రాలేదు అనుకుంటున్నాను? సభకి అనుమతి భయం అండి, భయపడిపోతున్నారండి. అప్పుడు ఆంధ్రాలో కూడా అనుమతి ఇవ్వలేదు. ఏమైంది? అదే సీన్ రిపీట్ అవుతుంది. ఇప్పుడు అనుమతి ఇచ్చి ఉండాల్సింది, వాళ్ళ విలువ కాపాడుకునేవారు. అనుమతి ఇవ్వకుండా వాళ్ళు ఏంటో అన్నది వాళ్ళ నెగిటివిటీ ప్రూవ్ చేసుకున్నారు. యాక్చువల్ గా ఆయన ఎంతో మర్యాదగా అడిగారు, ఆ మర్యాదను కాపాడుకొని ఉంటే బాగుంది. ఇంత రచ్చ జరుగుండేది కాదు యాక్చువల్ గా. ఇక్కడ కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఏమంటారు, పవన్ కళ్యాణ్ అంటే అభిమానం మాకు, కానీ రాజకీయంగా విభేదిస్తాం, ఇక్కడ ఎందుకు ఇవన్నీ అని చెప్పి. సార్, రాజకీయంగా విభేదించడానికి కాదు, ఆయన అంత గౌరవించినప్పుడు అట్లీస్ట్ ఆయన కొంచెం క్లోజ్డ్ ఏరియాలో పెట్టుకుంటానని అన్నారు కదా. బహిరంగ సభ చేస్తానని లేదు, క్లోజ్డ్ ఏరియాలో పెట్టుకుంటాను అన్నప్పుడు అనుమతించాల్సింది ఆయన్ని. మేడం, సభకు పర్మిషన్ రాకపోవడం ప్రధాన కారణం గవర్నమెంట్ యొక్క పరిపాలన. ఈ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఒక పొలిటికల్ పార్టీ యొక్క ప్రాథమిక హక్కుల్ని కానీ, ఒక కామన్ మ్యాన్ యొక్క ప్రాథమిక హక్కుల్ని కానీ ఎలా ఉల్లంఘించవచ్చు అని ఉదాహరణ చెప్పడానికి ఈ సభని ఇలా. కోర్టు కూడా కనీసం మోషన్ పిటిషన్ రిజెక్ట్ చేసింది, వినడానికి కూడా కనీసం హౌస్ మోషన్ పిటిషన్ వేసామండి. కోర్టు కూడా వద్దండి. అసలు హౌస్ మోషన్ పిటిషన్ వేస్తే కోర్టు వాళ్ళు ఏం చెప్పారంటే వెకేట్ జడ్జి దగ్గర వేసుకోమని చెప్పారు. వెకేషన్ జడ్జి దగ్గర 2 రోజుల తర్వాత వేసుకుంటే ఏం లాభం అండి? అది ఇన్ఫ్లెక్చువస్ అయిపోతుంది పిటిషన్ అనేది. సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో హౌస్ మోషన్ అనేది వేస్తాం. అది కూడా తెలిసి కూడా కోర్టు ఎలా ఇప్పటికి రిజెక్ట్ చేస్తుందో ఇప్పటికీ మాకు అర్థం కావట్లేదు. ప్రభుత్వం నుంచి పోలీసులు నిరాకరించింది ఎందుకంటే అంత భద్రత ఇవ్వలేమో, ఫార్మేషన్ డే ఉంది. అదేవిధంగా ఏదో ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన కామెంట్స్ పైన ఏదైతే ఉండదు, వీటన్నిటి దృష్ట్యా భద్రత దృష్ట్యా ఇవ్వలేమని చెప్పారు, కానీ సభ పెట్టడానికి నిరాకరించింది. భద్రత అనేది కాపాడవలసిన బాధ్యత పోలీసులదండి. పోలీసులు ఇవ్వలేము అని చెప్పేసి అలా చేతులు ఎత్తేయకూడదు.
అలా రిజెక్ట్ చేయకూడదు, వాళ్ళు అలా నోటీస్ పంపించకూడదు, రెగ్యులేట్ చేసుకోవాలి. ఎంతమంది అయితే టీం ఉందో ఇంకా కొన్ని సిఆర్పిఎఫ్ టీంని వాళ్ళని పెట్టుకొని ఇంకొంచెం ఎక్కువ చేసుకుంటే తెలంగాణకి ఈరోజు క్రెడిట్ వస్తుంది కదా. తెలంగాణ యొక్క గొప్ప విశిష్టతని గురించి ప్రశంసించడానికే ఈ సభ ఏర్పాటు చేస్తాం, కానీ వాళ్ళే అవకాశం ఇవ్వలేదు. తెలంగాణకు సంబంధించి ఇప్పుడు యాక్టివ్గా ఉంటుందని పవన్ కళ్యాణ్ మరోసారి చెప్పారు కదా, ఎలా ఉండబోతుంది జనసేన పోటీ? ఎలా ఉండబోతుందో మీరు కళ్ళారా చూడండి. ఇది జరిగిందే సాధక్ మీటింగ్ అన్న. ఇది ఇప్పుడు సాధకుల గురించి, ఆ సాధకులు ఎవరు? కొత్తగా సభ్యత్వాల కోసం కష్టపడిన వాళ్ళు, కొన్ని లక్షల మంది తీసుకున్నారు సభ్యత్వాలు. దాన్ని బట్టి అర్థమవుతుంది జనసేన పార్టీ ఇక్కడ ఎంత బలంగా ఉందనేది. దాన్ని చూసే వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో నెక్స్ట్ పోటీ చేస్తారు కాబట్టే వీళ్ళు ఈ విధంగా ఆంధ్ర తెలంగాణ యాక్టర్ అని అదని ఇదని మాట్లాడుతున్నారు. వాళ్ళు చూపించే ప్రతి వీడియోలో పవన్ అన్న మాట్లాడిన వాటిలో సగం సగం చూపించేస్తే జనాలు పిచ్చోళ్ళు కాదు. పూర్తి వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నాయి, మీలాంటి వాళ్ళు ప్రచారం చేస్తారు, అది జనాలు చూస్తున్నారు. ఇది సాధక్ మీటింగ్. 2000 మంది సాధకులతో ప్రశాంతంగా జరుపుకోవాల్సిన మీటింగ్ అది. వాళ్ళు కావాలని చేశారు. ఇంతటితో ఇది ఆగదు. ఇది ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్. ఇక్కడ మీటింగ్ పెట్టడం ఇలా చేశారు కదా, నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందో రాబోయే రోజుల్లో జనసేన పార్టీ చూపిస్తుంది. కొంతమంది కాంగ్రెస్ నాయకులు పవన్ కళ్యాణ్ అంటే మాకు అభిమానం, కానీ ఇక్కడ రాజకీయ విభేదాలు సృష్టించొద్దు, రాజకీయంగా విభేదిస్తామని చెప్తారు కాంగ్రెస్. పవన్ కళ్యాణ్ అంటే వ్యక్తిగతంగా ఇష్టమే, కానీ రాజకీయంగా విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తారు. అది ఒకళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. ఎన్ని కోట్ల మంది ఉన్నారు తెలంగాణలో? అందులో ఎన్ని లక్షల మంది సభ్యత్వాలు తీసుకున్నారు తెలుసా మీకు? మాకు తెలుసు, ఎందుకంటే ఎన్ని లక్షల సభ్యతలు తీసుకున్న వాళ్ళకి తెలుసు. ఒకళ్ళిద్దరు మీడియా ముందుకు వచ్చి చెత్తబాగడం ఆడినంత మాత్రాన ఇది తక్కువ చేసినట్టుగా తెలంగాణలో లేనట్టు కాదు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంటికి ఒకళ్ళు ఉంటారు, నిజం ఉండొచ్చు. ఆ మాట రాజకీయంగా మాకు నచ్చదని ఒకళ్ళిద్దరు అన్నారేమో, కానీ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ఇప్పుడు వస్తున్న జనం కానీ ఇక్కడికే ఇలా వచ్చారు అని అంటే రేపు ఆయన రోడ్డు మీదకి వస్తే ఎలా ఉంటుంది? తెలంగాణ ఫార్మేషన్ డే ఉంది, భద్రత దృష్ట్యా వాయిదా వేసాం, మరో రోజు సభ జరుపుకోవచ్చు కదా. యాక్చువల్గా ఇది పవన్ కళ్యాణ్, దీనివల్ల పవన్ కళ్యాణ్ గారికి నష్టపోయింది ఏం లేదండి, తెలంగాణ ప్రజలే నష్టపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారికి నష్టపోయేది ఏమి ఉండదు. ఆయన ఈ రోజు కాకపోతే రేపొద్దున మీటింగ్ పెడతారు, ప్రెస్ పెట్టుకుంటారు, అన్ని ఆయన చేసే పనులు ఆయన చేస్తారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది ఏంటంటే తెలంగాణ ప్రజలకే తెలంగాణ వాళ్ళు అన్యాయం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకే అన్యాయం చేస్తుంది. ఎందుకంటే దోపిడీ ఆగిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు చైతన్య పరిచే కొద్దీ ప్రజల్లో, తెలంగాణ ప్రజల్లో చైతన్యం వచ్చి దోపిడీ అనేది ఆపేస్తారేమో అన్న భయంతో ఇదంతా చేస్తున్నారండి. దీనివల్ల పవన్ కళ్యాణ్ గారికి నష్టం ఏం లేదు, కానీ తెలంగాణ ప్రజలకే నష్టం. ఉంటే ఈ ఆటలు ఎవరికి సాగవు. 1200 మంది బలిదానాలు చేసిన కుటుంబాలకి గత ప్రభుత్వం 10 ఏళ్ళు పాలించిన ప్రభుత్వం ఏం చేసింది మనందరికీ తెలుసు. ఆ ప్రభుత్వం చేయలేనిదేదో మేము చేస్తామని చెప్పి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చేసింది? ఇవన్నీ ప్రశ్నిస్తున్నారు కాబట్టే ఇది జనసేన పార్టీ వస్తే వాళ్ళు ప్రశ్నించడానికి వచ్చిన పుట్టిన పార్టీ కాబట్టి ఇవన్నీ జరగవు. వీళ్ళు చేసే లొసుకులు, వీళ్ళు చేసే దోసుకునేవన్నీ దాచుకునేవన్నీ జరగవు. ఈయన వచ్చింది, ఈయన మీద ఒక్కటైనా అవినీతి కేసు ఉందా? పవన్ కళ్యాణ్ గారి మీద ఒక్క కేసు ఉందా అవినీతి కేసు? ఇక్కడున్న తెలంగాణ నాయకుల మీద ఎంతమంది ఎన్ని దోసుకున్నారు తెలుసు కదా, తెలంగాణలో ఉన్న మిగతా పార్టీల్లో. అలాగే జనసేన పార్టీలో ఎవరికైనా ఉన్నదా? ఆ నీతికి నిజాయితీకి ఉన్న పవర్ అలాంటిది. దాన్ని చూసే భయపడ్డారు. ఈరోజు భయంతోనే వాళ్ళు ఇలా ఆపడానికి ట్రై చేశారు, కానీ అది జరగదు. ఇక ముందు ఖచ్చితంగా ఇలాంటి సభ 2000 మందితో కాదు, 2 లక్షల మందితోనైనా జరగచ్చు. దాన్ని ఎవరు ఆపలేరు. జై తెలంగాణ. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ అందరికీ. మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి, అట్లాగే మన పెద్ద లీడర్లందరికీ ఆవిర్భావ శుభాకాంక్షలు. అట్లాగే ఈరోజు పార్టీ జరుగుతున్న అడ్డుకున్న వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఖబర్దార్ అని చెప్తున్నాం. ఖబర్దార్ ప్రభాకర్ గారికి కానీ, ఇలా ప్రభాకర్ కానీ, కవితకు కానీ, కేటీఆర్ కానీ, పాషం యాదగిరి, ప్రతి ఒక్క, ఎందుకంటే ఎదుర్కొనే ప్రతి ఒక్కరు ఇలా తొక్కాలని చూస్తున్నారు. తొక్కితే సముద్రాన్ని, సూర్యుడిని, చంద్రుడిని ఎట్లయితే ఆపలేరో ఇలా పవన్ కళ్యాణ్ గారిని కూడా అట్లాగే ఆపలేరు. మీరు మాట్లాడే ప్రతి మాట ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి ప్రభాకర్ గారు. మీకు నేను ఉస్నాబాద్ కాన్స్టిట్యున్సీగా చెప్తున్నా. మీరు ఉస్నాబాద్కు పోటీ ఎట్లా చేసిరో మీకు తెలుసు, మాకు తెలుసు, అక్కడ ఉన్నాం కాబట్టి. ఇలా ప్రవీణ్ రెడ్డిని తొక్కి మీరు బయటకు వచ్చిర్రు. ప్రవీణ్ రెడ్డిని తొక్కి మీరు ఇలా నియోజకవర్గంలో సీటు తెచ్చుకొని ఇలా మినిస్టర్ అయినరు. మేము ఎక్కడ ఎవరిని తొక్కడానికి రాలేదు. మేము పబ్లిక్ ఆకాంక్షను పెట్టి వస్తున్న మా పవన్ కళ్యాణ్ గారిని మీరు స్వాగతం పలకకపోయినా పర్లేదు, కానీ తొక్కలని చూస్తే మాత్రం అంతకు డబ్బులు ఎదుగుతామని చెప్తున్నా.
కాంగ్రెస్ నాయకులు అంటూ రాజకీయంగా విభేదిస్తాం, పవన్ కళ్యాణ్ అంటే వ్యక్తిగతంగా అభిమానమే కానీ రాజకీయంగా విభేదిస్తాం, ఇక్కడ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే పనులు జరుగుతున్నాయి, అది గమనించాలి పవన్ కళ్యాణ్ అంటారు. అయితే ఈ అన్నలందరికీ ఒకటే సమాధానం. పవన్ కళ్యాణ్ గారు ఈ కొద్ది రోజులుగా జరుగుతున్న సంఘటనల ఏ రోజైనా తెలంగాణ లీడర్లను కానీ తెలంగాణ ప్రజలను కానీ ఏమని అన్నాడా? పాపం మా నాగేశ్వరరావుకి ఏమైపోయిందంటే, నాగేశ్వరరావుకు ఆకాశాన్ని ఎదగాలని కోరుకుంటున్నారు వాళ్ళతోటి కాదు. నాగేశ్వరరావు కానీ రఘు కానీ పృథ్వీ కొత్తగా వచ్చింది అలా. ఆ రోజు తెలంగాణలో మేమైతే చూడలే. నేను ఉండేది క్యాంపస్ వారస్ కూడా, నాది నియోజకవర్గం హుస్నాబాదు. మేము ఎక్కడ చూడలే ఆయనను. మిగతా అందరినీ చూసినాం కానీ ఆ రఘుని కూడా చూసినాం కానీ పృథ్వీరాజుని చూడలే. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఒక పిచ్చి పట్టింది. పబ్లిక్లో మేము కనబడతలేము, ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు అందరు కనబడుతున్నారు. లాస్ట్ కవితక్క కూడా కనబడుతుంది కానీ మేము కనబడతలేమన్న పదవి కాంక్షతోటి మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళ లోపల తెలంగాణ బ్లడ్ లేదు, తెలంగాణ మీద గౌరవం లేదు. ఎందుకంటే వాళ్ళ మీద గౌరవం అనేది ఉంటే తెలంగాణ మీద, ముఖ్యంగా తెలంగాణ మీద గౌరవం ఉంటే ఇటువంటి మాట్లాడరన్న. ఏదో భయం అన్న వెన్నుల నుంచి వణుకు పుట్టింది. 12 ఏళ్ళ ఇప్పుడు ఉన్న 10 ఏళ్ళు పాలించిన కేసీఆర్ గారు ఏం చేసారు? సరే, ఆయన ఏం చేసిండో వాళ్ళకే ఇచ్చి పెడదాం. పుర్ణం ప్రభాకర్ గారు కానీ వీళ్ళందరూ ఎట్లయితే తెలంగాణ అని చెప్పుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే, తెలంగాణ వాదం తీసుకొస్తే తెలంగాణ అనుకుంటే వాళ్ళ బుద్ధి తక్కువ అయితే తప్ప తెలంగాణ వాదం కాదన్న. తెలంగాణ అంటే పబ్లిక్. ఇక్కడికి వచ్చిన ప్రతి సైనికుడు కూడా తెలంగాణ సైనికుడే. ఇక్కడికి రానోళ్ళు అమ్మలు అక్కలు తల్లులు కూడా తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు. మా కొడుకు సభ ఎందుకు అద్దుకుంటున్నారు అనే కొంతమంది తల్లులు ఏడుస్తున్నారు ఇళ్ళల్లో. ఎందుకంటే భయం ముడుతుంది వాళ్ళకు. ఈరోజు పవన్ కళ్యాణ్ వచ్చిండు, రేపు ఇక్కడ కూడా ఆంధ్రలాగా అయిపోతుంది, ఇక్కడ మేము ఇక గెలవము, మా పని అయిపోయింది అనే ఒక భయం పట్టుకుందన్న వాళ్ళు. అదే ఇస్తేనే కదా అన్న మీకు తెలిసేది. మారిపోతాం ఇగో అన్న, ఛాన్స్ ఇస్తేనే కూడా మీకు పబ్లిక్ తెలుస్తుంది. మేము ఛాన్స్ అడుగుతున్నాం. ఇన్ని రోజులు మీరు చూసారు కదా, తెలంగాణ సెంటిమెంట్లు రెచ్చగొట్టి సీఎం అయిన వాళ్ళ ఛాన్స్ చూసిరు. ఇలా రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడన్న? ఎన్ని పథకాలు 6 గ్యారంటీలలో ఎన్ని నెరవేరినాయి మనం మాట్లాడుకుందాం. ఒక్క ఆర్టీసీ బస్సు పథకం తప్ప. పాపం వికలాంగులకు 6,000 ఇస్తా అని ఒప్పుకున్నాడన్న. వికలాంగులు ఏడుస్తున్నారు. తల్లిదండ్రులు కొడుకులు లేని వికలాంగులు ఉన్నారన్న, కొడుకులు లేని తల్లులు ఉన్నారు వికలాంగులు. 4,000తోటి బతకక కేసీఆర్ 6,000 ఇస్తా అన్నాడు, రేవంత్ రెడ్డి కూడా 6,000 ఇస్తా అన్నాడు. ఏడుస్తున్నారు ఒక్కొక్కరు. ఏమైంది మరి? అలా మీ పింఛన్ ఏమైంది? మిగతా ఆ పథకాలన్నీ ఏమైనాయి? ఆ పథకాలను అడిగేందుకు వస్తున్నాడు కాబట్టి ఇలా భయం అవుతుంది ప్రతి ఒక్కరికి. పొన్నం ప్రభాకర్కి ముఖ్యంగా హుస్నాబాద్లో నెక్స్ట్ 2029లో హుస్నాబాద్లో ఖచ్చితంగా జనసేన జెండా ఎగురుతుంది. పొన్నం ప్రభాకర్ గౌడ్ స్థిరం పోతుంది కాబట్టి ఆయన భయం పట్టుకుంటుంది. ఎందుకంటే కరీంనగర్లో ఓడిపోయిండు. 2018లో కరీంనగర్ అసెంబ్లీలో పోటీ చేసిండు, ఓడిపోయిండు. కరీంనగర్లో పోటీ చేసిండు, ఓడిపోయిండు. ఇక నా పరిస్థితి ఏంటి అంటే, పాపం అలిగిరి ప్రవీణ్ రెడ్డి అనేట ఆయన హుస్నాబాద్లో ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసిండు కాంగ్రెస్లో. ఆయన తొక్కియాలు వచ్చిండు పొన్నం ప్రభాకర్, ఆయన తొక్కియాల బయటకు వచ్చిండు. ఆయన ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ అయ్యిండు. అందుకోసమే తొక్కేటోళ్ళు ఉంటారు కదా, నా తొక్కేటోళ్ళకే ఇటువంటి అవగాహనలు వస్తాయి, తొక్కేటోళ్ళకే ఇటువంటి మాటలు వస్తాయి.